యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంకై ఎంచుకున్న వాక్య భాగం 2వ దినవృత్తాంతము గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అమధ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారు సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ అమధ్య ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలుని 1,00,000 మందిని యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. సో వాళ్ళకి ఎంత ఇస్తున్నాడంటే ఆయన 200 మనుగులు ఎండిని వాళ్ళకి ఇస్తున్నాడు. సో ఆయన తన చిత్తానుగా తన ఓనుగా ఇది చేస్తున్నాడు, కానీ దేవుడు వచ్చి ఇజ్రాయెల్ పక్షాన లేడు. ఒకవేళ ఆయన అనుకోవచ్చు, ఇజ్రాయెల్ అంటే నేను యుద్ధముని గెలవచ్చు అనుకుంటాను. దైవ సేవకుని పంపించి ఈ యొక్క యుద్ధాన్ని మీరు వెళ్ళిన అంటే మీరు ఓడిపోతారు, ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ పక్షాన లేడు, అంచేత నువ్వు ఆగిపోయినావు. అప్పుడు ఆయన ఆగిపోతున్నా కానీ ఆయన ప్రశ్న ఏమైందంటే, ఆయన ఇచ్చిన వెండి కోసం ఆయన అడుగుతున్నాడు. అటైతే నేను ఇచ్చి నీ వెండిని ఏం చేయాలని. సో అందుకు ఆ దైవ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి చిత్తం లేనిది, దేవుడి నిర్ణయం లేనిది మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఏం లేనప్పుడు సైలెంట్గా ఉండిపోతాం. అప్పుడు దేవుడు ఆశ్రయం అడుగుతాము, దేవుడి కోసం హెల్ప్ అడుగుతాం. మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. అవి దేవునికి ఇష్టమే, కానీ అవి జరగవు కూడా. మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా జరగవు, ఎందుకంటే మనం సమృద్ధిగా ఉన్నప్పుడు, మనం విస్తారంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు దేవుడిని మనము ప్రార్థించం, దేవుడిని ఏమి కూడా అడగం. సో అందుచేత ఏది కూడా అది ఫలితము ఉండదు. ఈ వాక్యం కూడా మనకి తెలియజేస్తున్నది, మన సొంత నిర్ణయాలతో అది ఏది ఫలితం ఉండదని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన, ఎప్పుడే కాల్సిన స్తోత్రాలు తెలుసుకున్న తండ్రి. అయా తండ్రి, ఈ వాక్యం చూసినట్లుంటే అమ్మాయి ప్రభు, అయా తండ్రి మనుషులు నమ్మింటున్నాడు ప్రభు తండ్రి. అయా నేను నమ్మలేదు ప్రభు తండ్రి. అయా మేము కూడా ప్రభు ఏ పని ప్రభు మీ చిత్తం లేనిది జరుగుతుంది ప్రభు. అయా మీరు లేనిది తండ్రి ఏ జరుగుతుంది రాజా తండ్రి. సమస్య మీరే అంటున్నారు ప్రభు తండ్రి. మనుషులు నమ్మక తండ్రి, మనుషుల శక్తిని పైన నమ్మక రాజా. అయా నీ పైన తండ్రి ఆధారపడి దయ చూపిస్తున్నాను. వాక్యం వింటున్న పిల్లలను కూడా ఆశ్రయించి దీవించుకోవాలి. ఏసైనా నమ్మకం చెప్తున్నాం తండ్రి. ఆమేన్.